శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశిని దేవశయన ఏకాదశి అని లేదా తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలోకి యోగ నిద్రలోకి వెళ్తాడని, మళ్ళీ వైకుంఠ ఏకాదశి రోజున ఆయన తన యోగ నిద్ర నుండి మేల్కొంటారని మన శాస్త్రాలు వచిస్తున్నాయి. ఈ ఏకాదశి నుంచే చాతుర్మాస్యం ప్రారంభమవుతుందని చాలామంది ఆధ్యాత్మికవేత్తలు, పండితులు, పీఠాధిపతులు ఈ చాతుర్మాస్య వ్రతాన్ని అధికారికంగా తొలి ఏకాదశి రోజున వాళ్ళు పాటించడం, ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఏకాదశి రోజున రామకృష్ణ మఠాల్లో కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ ప్రత్యేకమైన కార్యక్రమం పేరే రామనామ సంకీర్తనం. రామకృష్ణ మఠం యొక్క ప్రథమ అధ్యక్షులు శ్రీరామకృష్ణ పరమహంస యొక్క మానసపుత్రుడు అయిన స్వామి బ్రహ్మానందజీ ఒకసారి దక్షిణ భారతదేశంలో పర్యటిస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి రామనామ సంకీర్తనను చూసి చాలా పరమానంద భరితుడయి తను కూడా ఇది రామకృష్ణ మఠం మరియు మిషన్లలో ఏకాదశి రోజున చేస్తే బాగుంటుందని ఆయన అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక మఠం సెంటర్లో ఆయన ఈ ఏకాదశి రామనామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ సంకీర్తన జరుగుతున్న సందర్భంలో స్వామి బ్రహ్మానందజీ సాక్షాత్తుగా రామకృష్ణ పరమహంస యొక్క మానసిక పుత్రుడైన స్వామి బ్రహ్మానంద ఈ ఏకాదశి జరుగుతున్న సందర్భంలో అక్కడికి హనుమంతుడు ప్రత్యక్షంగా వచ్చి సంకీర్తనను ఆలకించినటువంటి ఒక దివ్య దృశ్యాన్ని చూడడం జరుగుతుంది. అలా ఆయన ఆ దివ్య దృశ్యాన్ని చూసిన తర్వాత ఈ ప్రతి మఠం మరియు మిషన్ సెంటర్లో ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి రోజున విధిగా ఇప్పటికీ రామనామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. ఈ రామనామ సంకీర్తనలో భాగంగా సీతారామచంద్రుల మరియు భరత శత్రుఘ్న సమస్త పరివార సమేతమైనటువంటి ఆ ఫోటోగ్రాఫ్ పక్కన రాముడి యొక్క సేవకుడైనటువంటి, రాముడి బంటు అయినటువంటి, రామనామం వినడం చేతనే పులకించిపోయేటువంటి చిరంజీవి అయినటువంటి హనుమంతుడికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆసనం వేస్తారు. స్వామి వివేకానంద కూడా హనుమంతుని ఆదర్శం నేటి యువత స్వీకరించాలని అంటూ ఉంటారన్నమాట. సో బ్రహ్మానందజీ కూడా ఈ రామనామ సంకీర్తన ద్వారా ప్రతి ఒక్కరిలో హనుమంతుడిలోని లక్షణాలని, రామునిలోని ధర్మాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారన్నమాట. ఈ విధంగా ప్రతి ఏకాదశిన రామకృష్ణ మఠం మరియు మిషన్లలో రామనామ సంకీర్తన విధిగా జరుగుతూ ఉంటుంది. ఈ తొలి ఏకాదశి రోజున కూడా రామనామ సంకీర్తన అనేది రామకృష్ణ మఠం మరియు మిషన్లో నిర్వహించబడుతుంది. ఈ విధంగా ఈ రామనామ సంకీర్తన ద్వారా మనలో ఒక పావనత్వాన్ని, ధర్మం పట్ల అనురక్తిని, అదేవిధంగా రాముడు చూపిన మార్గంలో వెళుతూ హనుమంతుడు నడయాడినటువంటి ఆ భక్తి తత్వాన్ని అలవర్చుకోవాలని ఈ దేవశయన ఏకాదశి రోజున ఆ దేవదేవుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ స్వస్తి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైఫ్ లాంగ్ లెర్నర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి.